హలో ఫ్రెండ్స్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. దేశంలోని ఇతర రాజకీయ పార్టీలతో పాటుగా దేశ ప్రజలందరూ కూడా ఢిల్లీ వైపే చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ ప్రజలు ఎవరికి పట్టం కడతారు, ఎవరినే తమ నేతగా ఎన్నుకుంటారు అని. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలతో పోలిస్తే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పంతా వేరు, దాని విధానమే వేరు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం మోదీ వర్సెస్ అరవింద్ కేజ్రీవాల్గా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. నిజానికి బీజేపీ తరఫున అక్కడ అసెంబ్లీలో ఇతను మా ఫేసు, ఇతనే సీఎం అని గట్టిగా ఎవరిని చెప్పలేకపోతుంది. ఏదో ఒకరిద్దరు పేర్లు చెప్తున్నప్పటికీ కూడా ఇది మోదీ వర్సెస్ కేజ్రీవాల్గానే ఈ ఫైట్ నడుస్తుంది. మోదీ యాంగిల్లో చూస్తే ఇప్పుడు మోడీ 3.0 ప్రభుత్వం నడుస్తుంది దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య నాయకుడిగా ఆయన అవతరించారు గత ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో. అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి ఢిల్లీలో ఆయనకు ఇప్పటికీ ఢిల్లీ అసెంబ్లీ లొంగడం లేదు. ఆయన అనుకున్నవన్నీ చేశారు. ప్రధానిగా ఆర్టికల్ 370 రద్దు చేయించగలిగారు, కాశ్మీర్లో రామ మందిర నిర్మాణం పూర్తి చేయించగలిగారు, అయోధ్యలో. కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఆయనకు లొంగడం లేదు. ఇప్పటికే 3 సార్లు ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత సీఎం సీట్ని తప్పుకున్నారు. బట్ ఇప్పుడు ఎన్నికల్లో గెలిచి మళ్ళీ సీఎం సీట్ని గర్వంగా అందుకోవాలని ఆయన చూస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ఢిల్లీలో బీజేపీ జెండా ఎగరాలి అసెంబ్లీలో కూడా అనేది మోదీ చాలా పట్టుదలగా ఉన్నారు, తన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అందుకనే మోదీ చాలా సీరియస్గా తీసుకుని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా అవినీతిలో కూరుకుపోయిందని అసెంబ్లీ చేయించగలిగారు. అలాగే అక్కడ జరుగుతున్న సంక్షేమ పథకాల కంటే అధిక సంక్షేమ పథకాలు మేము ఇస్తామని ఒక హామీ అయితే ఇస్తున్నారు. తన అలయన్స్లో ఉన్న అతిపెద్ద నాయకుల్ని, అతిపెద్ద ప్రజాకర్షణ ఉన్న నాయకులందరినీ ఢిల్లీ తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయిపోయిన వివిధ భాషల ప్రజలు ఉంటారు. మీకు తెలుసో లేదో 15 భాషల్లో ఎన్నికల ప్రచారం జరిగే ఏకైక రాష్ట్రం ఢిల్లీ మాత్రమే. లా అండ్ ఆర్డర్ తన చేతిలో లేని ఒక సీఎం పదవి కోసం, ఢిల్లీ పీఠంలో ఉండే సీఎం చేతిలో లా అండ్ ఆర్డర్ ఉండదు. ఆ సీఎం పదవి కోసం ఒక ప్రధాని 3 సార్లు సీఎంగా ఎన్నికైన కేజ్రీవాల్ ఇద్దరు తమ సర్వశక్తులు ఒడ్డేయడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నమాట ఈ ప్రజాస్వామ్యంలో. సో మోదీ అయితే చంద్రబాబు నాయుడు తెలుగు వాళ్ళ కోసం ఆయన అక్కడ పిలిపించి ప్రచారం చేయించారు. చంద్రబాబు నాయుడుతో కేరళ ప్రజల, మలయాళీ ప్రజల కోసం సురేష్ గోపి కేంద్ర సహాయ మంత్రి, సినీ నటుడు మలయాళ సూపర్ స్టార్, ఆయన్ని కూడా ఢిల్లీ తీసుకెళ్లి ప్రచారం చేయించారు. పవన్ కళ్యాణ్తో కూడా చేయించాల్సి ఉంది, కానీ కొన్ని పరిస్థితుల రీత్యా పవన్ వెళ్ళలేకపోయారు. సో ఓవరాల్గా చూసుకుంటే అన్ని భాషల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీతో ఎవరెవరు ఎలయన్స్లో ఉన్నారో వాళ్ళందరినీ ఢిల్లీ తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఎలాగైనా కేజ్రీవాల్ని ఓడించాలని. ఇక కేజ్రీవాల్ మరోవైపు ఈసారి ఖచ్చితంగా తాను ఎన్నికల్లో గెలిచి మోడీకి లొంగని ఏకైక నాయకుడిగా నిలబడిపోవాలి చరిత్రలో అనేది తన ఎజెండాగా పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఆయన వయసు దగ్గర 55, 56 అలా ఉంది. మోదీ వయసు 73, 74 దగ్గర ఉంది. సో నెక్స్ట్ 5 ఏళ్ళు అంటే ఇప్పుడు గెలిస్తే కనుక నెక్స్ట్ 5 ఏళ్ళు పూర్తయ్యేసరికి, టర్మ్ పూర్తయ్యేసరికి అంటే 2030 నాటికి కేజ్రీవాల్ వయసు 60 దగ్గరలో ఉంటే మోదీ వయసు 80 దగ్గరలో ఉంటుంది. సో అప్పుడు అంత యాక్టివ్గా ఆయన ఉండలేకపోవచ్చు. కాబట్టి మోదీకి లొంగని వ్యక్తిగా, మోదీకి లొంగని రాష్ట్రంగా ఢిల్లీని నిలబెట్టవచ్చు. మోదీ చేతికి చిక్కని నాయకుడిగా, సీఎంగా తాను చరిత్రలో నిలబడిపోవచ్చు అనేది కేజ్రీవాల్ ఆశ. అయితే తనపైన ఈ అవినీతి ముద్ర పడిపోవడం, జైలుకి వెళ్ళి రావడం, ఇలాంటివన్నింటినీ ఏవైతే తనకు మైనస్ పాయింట్లు ఉన్నాయో వాటిని ప్లస్ పాయింట్లుగా మార్చుకునే ప్రయత్నంలో కేజ్రీవాల్ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎన్నికల పంత చూడండి, గతంలో ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉండేవారు. అభివృద్ధి, సంక్షేమం ఇలాంటి వాటిని ఆయన హైలైట్ చేస్తుండేవారు. కానీ ఈసారి సింపతిని హైలైట్ చేస్తున్నారు. తను జైల్లో పెట్టారు, తనను తొక్కేసే ప్రయత్నం చేశారు. నేను అన్నీ చేశాను కానీ యమునా కాలుష్యం తగ్గించలేకపోయాను. ఎందుకంటే పైనుంచి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు లేదా వ్యక్తులు కావచ్చు విషాన్ని కలిపేస్తున్నారు యమునా నదిలో అంటూ చాలా విచిత్రమైన ప్రకటన చేస్తున్నారు. ఇది జనరల్గా కేజ్రీవాల్ ప్రచారం చేసే పంతాకు విరుద్ధమైంది, విభిన్నమైంది. సింపతిని ఎక్కువగా వాడుతున్నారు ఆయన. కానీ ఈసారి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. దాన్ని బేస్ చేసుకునే ఈసారి గెలుపోవటం అనేది ఉంటుంది. మరోవైపు కాంగ్రెస్ ఈసారి చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ఎలాగా ఓడిపోతుందని తెలిసి ఆ నాయకులు తమ ఓటు బ్యాంక్ని ఆమ్ ఆద్మీ వైపు మళ్లించారనే విశ్లేషణ అయితే ఉంది. కొన్ని సర్వేలు దాన్ని నిజమని కూడా చెప్పాయి. కానీ ఈసారి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కూడా పోటీ చేస్తుంది, 70 సీట్లకి పోటీ చేస్తుంది. కాబట్టి ఇది తనకు హెల్ప్ అవుతుంది అన్నట్టు బీజేపీ భావిస్తుంది. కాబట్టి ఎందుకంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఆమ్ ఆద్మీ వైపు వెళ్ళదు, కాబట్టి తమ ఓటు బ్యాంక్ తమకే పడుతుంది, ఖచ్చితంగా తాము గెలుస్తాము ఈసారి అసెంబ్లీ ఎన్నికలంటూ బీజేపీ లెక్కలు వేస్తుంది. విచిత్రంగా అదే ఇష్యూని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తనకు ప్లస్ పాయింట్గా ఊహించుకుంటుంది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఉన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది, కాంగ్రెస్ పనిచేసుకుంటుంది, బీజేపీ పనిచేసుకుంటుంది. కాబట్టి తన ఓటు బ్యాంక్ తనకే ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఎన్నికల్లో మేమే గెలుస్తాం అనేది కేజ్రీవాల్ ఆలోచన. సో ఇవన్నీ ఎలా వర్కౌట్ అవుతాయి, ఎవరెవరి అంచనాలు నిజమవుతాయో చూడాల్సి ఉంది. మొత్తం ఢిల్లీలో గెలవడం ద్వారా
మోదీకి కొరకరాని కొయ్యగా ఆయనకు లొంగని సీఎంగా చరిత్రలో నిలబడిపోవాలని చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నం ఫలిస్తుందా? ఢిల్లీ పీఠాన్ని బీజేపీ హస్తగతం చేయాలంటూ మోదీ షా ద్వయం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేస్తుంది. ఏమైనప్పటికీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత చర్చనైతే రేపుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.